ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే నీకు ఆనందమేనా? అది అట్లా అట్లా చెప్పలేను అన్న. జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం అవ్వాలని కోరుకుంటాను. అంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గా టీడీపీలోకి రావాలి, సీఎం అవ్వాలని కోరుకుంటారు అయితే. కోరుకుంటాను. అంటే ఇప్పుడు కూటమిలో ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ సీఎం కాదు, పవన్ కళ్యాణ్ సీఎం అని రకరకాలుగా అన్నారు కదా. మీరు మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చారు సీఎం. జూనియర్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మాకు ఉంటది కదా, అదే ఇక. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వస్తారు అయితే. రావాలి అంతే. తర్వాత ఇంకెవరు లేరు కదా. నారా లోకేష్ కూడా బాగా అప్డేట్ అయ్యిండు. నారా లోకేష్ వచ్చినా పర్వాలేదు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా పర్లేదా? పర్వాలేదు. ఇద్దరు ఎవరు వచ్చినా పర్లా, ఇద్దరు ఎవరు వచ్చినా పర్వాలా. సో అంటే నెక్స్ట్ నారా చంద్రబాబు అంటే ఇప్పుడు లోకేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సేమ్ వయసు, కొంచెం అటు ఇటు కావచ్చు. సో ఆయన సీఎం అయితే లోకేష్ గారు ఇంకా ఇంకా ఆయన టర్మ్ చాలా ఎక్కువ ఉంటది కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అవ్వాలి అంటే మరి కష్టమేమో కదా ఫ్యూచర్ లో. అయితే లోకేష్ గారు రావాలి, అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి కదా. లోకేష్ గారు అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా ఛాన్స్ లేనట్టు అనుకుంటా. ఛాన్స్ ఎందుకు ఉండదు అన్న, ఎన్టీఆర్ ఉండే వాళ్ళు ఎన్టీఆర్ ఉంటుంది కదా. అంటే భవిష్యత్తులో సీఎం క్యాండిడేట్ రేస్ లో అటు లోకేష్ ఇటు ఎన్టీఆర్ ఉంటే ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు సీఎం? ఫస్ట్ నుంచి లొకేషన్ చూసారు కాబట్టి లొకేషనే చేస్తారు. ఎన్టీఆర్ సీఎం చెయ్యరని నేను చెప్పను, ఎన్టీఆర్ చేసేది చేస్తారు, లొకేషన్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం లోకేష్ చేస్తారా? ఎక్కువ శాతం లొకేషన్ చేస్తారు. సో టీడీపీ పార్టీకి సపోర్ట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఉంటుందా? ఉంటుంది అన్న, ఉంటుంది. ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నా కట్టు కాలేంత వరకు నా ఇండియా పార్టీకి నేను ఉంటానని. అంతేగాని రాజకీయాల్లోకి లేట్ గా వచ్చినా సరే సపోర్ట్ చేసేది మాత్రం టీడీపీకేనా? టీడీపీకి, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ.